మంగళగిరిలోని ఇందిరానగర్ యూపీహెచ్సిని బీజేపీ నాయకులు సందర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం పట్టణ బీజేపీ నాయకులు సందర్శించారు. హెల్త్ సెంటర్లో రోగులకు అందుతున్న సేవలు, హెల్త్ సెంటర్ను పరిశీలించారు. నాయకులు రోగులను కలిసి వైద్య సేవల వివరాలు, సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల నమోదు ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మందులు, పథకాల అమలు తదితర విషయాలను ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ అనూషను అడిగి తెలుసుకున్నారు. నాయకులు కూడా హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు. హెల్త్ సెంటర్లో వైద్య సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బొద్దంటి రవికిరణ్ మాట్లాడారు. దేశంలో 1,83,682, రాష్ట్రంలో 12,874 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నారు. పట్టణంలో 3 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, 60 రకాల రక్త పరీక్షలు, 170 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఉచితంగా అందజేసే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెల్త్ సెంటర్లో డాక్టర్ అనూష, సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శులు కొల్లి బాబురావు, పోలిశెట్టి సోమశేఖర్, బీజేపీ నాయకుడు అద్దంకి వెంకటేశ్వరరావు, పెండెం మధుసూదన్ రావు, సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నగర్లోని ఆయుష్మాన్ భారత్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆరోగ్య విషయాల గురించి ఇక్కడ సందర్శించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సేవలు దగ్గర దగ్గర 60 రకాల మెడికల్ టెస్టులు పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఈ 60 రకాల టెస్టులు చేయించాలంటే బయట దగ్గర దగ్గర 2,500 నుంచి 2,000 నుంచి 3,000 దాకా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ 170 రకాల మందులు పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కేంద్రాలు, ఒకటి గణపతి నగర్లో, ఇంకొకటి లక్ష్మీ నరసింహ కాలనీలో, ఇంకొకటి టిట్కో, ఈ 3 చోట్ల కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రాలని ప్రతి ఒక్కరూ కూడా సందర్శించి ఉచితంగా ఈ సేవలు వినియోగించుకోవచ్చని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవారికి ఉచితంగా విద్యా వైద్యం, ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అనేది ఉచితంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. విద్య కూడా ఉచితంగా మంచి సౌకర్యాలు కలుగజేస్తూ, అదేవిధంగా వైద్య సేవలు ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించడం ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ సేవల్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ కూడా మన మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడాను ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకి ఉచితంగా టెస్టులు చేసి మందులు ఉచితంగా ఇవ్వబడుతుంది. దేశవ్యాప్తంగా 1,83,000 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో 12,873 ఆయుష్మాన్ భారత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో మనకొచ్చి మంగళగిరిలో 3 ఉన్నవి. ఆ 3ట్లో ఈరోజు గణపతి నగర్లో ఉన్నటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వెంబడే ఆధార్ కార్డుతో పేరు ఎంపికలు చేసుకుని వెంబడే వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్ట్ చేసి ఫ్రీగా, అది కూడా తర్వాత మన ఎంబీబీఎస్ డాక్టర్ గారు అయినటువంటి అనూష్ గారు చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మందుల్ని రాయడం జరుగుతుంది. ఆ మందులు ఇక్కడ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. అందరూ కూడాను ఇటువంటి మన దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అక్కడ మీ యొక్క ఆరోగ్య సమస్యలను తెలియజేసి ఉచితంగా ట్రీట్మెంట్ పొంది ఆరోగ్యవంతులు కావాలని